హలో అండి. నమస్తే. నేను లలిత. నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2, 3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక కట్ట కొత్తిమీర, కొంచెం పుదీనా, కాస్త కసూరి మెంతి, సరిపడా సాల్ట్, కారం అండి. కారం మన ఇష్టం. నేను 1 స్పూన్ వేసుకున్నా. కాస్త పసుపు, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా కలిపిన ధనియాల పొడి, 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి కొంచెం నిమ్మరసం పోసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి చికెన్. నేను అల్లం మర్చిపోయానండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వేసుకుంటా. దాంట్లో అల్లాన్ని కూడా వేసి అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి చికెన్. ఈలోగా మ్యారినేట్ అవుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. అది వేడయ్యాక దాంట్లో మసాలా దినుసులు వేసి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అంటే కాస్త నెమ్మదిగా టైం తీసుకొని మెల్లిగా చేసుకోవాలండి. చికెన్ వేసినాక కాస్త మూత పెట్టి తీసి మళ్ళీ అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు మొత్తం ఉడకాలి కదండి చికెన్ అంతా. నూనెలో ఫ్రై అయ్యాక కాస్త కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర అనేది మన ఇష్టం అండి. ఫ్రై కదా ఎంతైనా వేసుకోవచ్చు. అంతటిని కలిపేసి మూత పెట్టుకొని ఇప్పుడు దాంట్లో కాస్త నీళ్ళు పోసుకోవాలండి. కొన్ని నీళ్ళు పోసి ఉప్పు సరి చూసుకొని ఉప్పు కూడా వేసుకొని అంతటిని కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోద్దండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. పళ్ళు లేని వారు కూడా తినొచ్చు. ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మ్యారినేట్ చేయడం వల్ల అలా ఉడుకుద్దండి. థ్యాంక్ యూ.